జై వాసవి జై వాసవి 2024 ప్రశ్నలుగా ఎంచుకున్న మన పాలకుర్తి గాయత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనవరి 13వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి టైటిల్ స్పాన్సర్గా అంకుర్ జ్యువెలరీస్ వారిని అడగగానే మరి ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్లబ్ మెంబర్స్ని, క్యాబినెట్ మెంబర్స్ని, స్పాన్సర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి ఆ రోజు అంగరంగ వైభవంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే కాకుండా ప్రమాణ స్వీకారం రోజునే ఉగాది సంబరాలు కూడా చిన్నపిల్లకి ఆటలు, మళ్ళీ పిండి వంట కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించి మరియు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అజయ్ గుప్తా గారి దగ్గరుండి మాతో ప్రమాణ స్వీకారం చేసి మంచి క్యాబినెట్ మెంబర్స్ అందరూ కలిసి మాకు ఆశీర్వచనాలు అందజేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అటు ఆట పాట విందు వినోదం అన్నిటితో మీ అందరం సందడిగా చేసుకొని మరి ఆ రోజు కాగా చాలా సఫలంగా కంప్లీట్ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమంగా జెడ్సీ విజిట్ 22 జనవరి నాడు నిర్వహించడం జరిగింది. రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అవేర్నెస్ క్యాంప్తో బస్సెస్కి, ఆటోస్కి మరియు కార్స్కి, లారీస్కి మొదలగు వాటికి స్టిక్కరింగ్ చేసి మన వాసవి క్లబ్ తరపు నుంచి అవేర్నెస్ క్యాంప్ పబ్లిక్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అలాగే గుడిలో కావాల్సిన సామాగ్రి అందించి ఆ రోజు తీర్థప్రసాదాలు మెంబర్స్ అందరూ అందుకొని తదుపరి మీటింగ్ కండక్ట్ చేసుకొని జెడ్సీ గారిని హానరింగ్ చేసుకొని చక్కటి సిల్వర్ హౌస్ కనెక్ట్ చేసుకుని ఆటపాటలతో విందు వినోదంతో ఆనందంగా జరుపుకున్నాం. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా స్టేషనరీస్, ప్యాడ్స్, బుక్స్ మొదలుగా అన్నీ కూడా అందించి గెస్ట్గా విచ్చేసిన గవర్నర్ గారు పిల్లలందరికీ కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చి నేటి బాలలే రేపటి పౌరులుగా నిలబడాలని ఆశీర్వచనాలు కూడా అందించడం జరిగింది. జనవరి 30వ తారీఖు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్కూల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించి పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది మన జెడ్సీ గారి చేతుల మీదుగా. సేవా కార్యక్రమాలే కాదండో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫిబ్రవరి 4వ తారీఖున బ్యూటిషియన్ కోర్స్ గురించి 100 మంది మెంబర్స్ అందరికీ కూడా గైదర్ చేసి వాళ్ళందరికీ చక్కటిగా 1 వీక్ పాటు క్లాస్ కండక్ట్ చేసి వారి కాళ్ళ మీద నిలబడే స్థాయిలో నిల్చోబెట్టడం జరిగింది. ఆఫీస్ బేరర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ OBTSలో PhDs ముగ్గురం కూడా చక్కగా అటెండ్ అయ్యి మాకు తెలియని ఎన్నో తెలుసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఎలా రిపోర్ట్స్ ఇవ్వాలి అని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మాకు తెలియని ఎన్నో తెలుసుకొని ముందుకు కొనసాగుదామని కూడా నిర్ణయించుకోవడం కూడా చేసుకున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖున RC విజిట్ కండక్ట్ చేసుకొని ఆలపాడి ప్రభాకర్ గారి చేతుల మీదుగా హరిహర క్షేత్రంలో ఉన్నటువంటి గోవులకు గో సంరక్షణకు మరి నీడ లేదు అని తెలుసుకొని వారి గోవులకు షెడ్ వేయడం జరిగినది. మరి దీనికి స్పాన్సర్గా దేవి పైత్ర గారు ముందుకు వచ్చిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ RC గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేషన్ చేసుకొని తదుపరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆత్మత్మ దినోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకొని సాయంత్రం రాఘవయ్య పార్కులో గెట్ టుగెదర్ కండక్ట్ చేసుకొని జరిగింది. మీటింగ్లో RC ప్రభాకర్ గారు మెంబర్స్ అందరికీ కూడా చక్కటి సందేశాన్ని అందించడం కూడా జరిగింది. మా మెంబర్స్ అందరూ కూడా కాసేపు రంగుల రత్నం, టోరా మొదలగు అన్నీ కూడా ఆడుకొని మధురాడి జ్ఞాపకాలతో ఇళ్ళకి చేరుకున్నారు అందరూ కూడా. ఫిబ్రవరి 13వ తారీఖున ముత్యాల శ్రీనివాస్ గారు హరి నక్షత్రం నుండి 16 అడుగుల ఆంజనేయ స్వామికి పాలాభిషేకం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగినది. ఫిబ్రవరి 25 అంటే పండగ రోజు, అదేనండి మా గవర్నర్ గారి పుట్టినరోజు. ఆ రోజు మా క్లబ్ మెంబర్స్ అందరం కూడా రోజు పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకున్నాం. ఫిబ్రవరి 27, 28, 29 నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ కమ్యూనికేషన్ సైన్స్ ప్రోగ్రామ్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ మెరిస్టెల్లా కాలేజ్లో 300 జూట్ బ్యాగులు మన బ్రాండింగ్, మన వాసవి లోగోతో ప్లాస్టిక్ నిర్మూలిద్దాం కాన్సెప్ట్తో మన రాజా గారి చేతుల మీదుగా కృష్ణా డిస్ట్రిక్ట్ జాబ్ మేళా విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా జూట్ ఫైల్ బ్యాగ్స్ అందించడం జరిగినది. 28 ఫిబ్రవరి లీఫ్ ఇయర్ వీరబాబు స్వామి టెంపుల్లో రైస్ బ్యాగ్ అందించడం జరిగినది. మహిళలు మహారాణులు. మార్చ్ 8వ తారీఖు ఉమెన్స్ డే మరియు మహాశివరాత్రి 2 ఒకే రోజు రావడం చాలా విశేషం. శివరాత్రి సందర్భంగా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉమెన్స్ అందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. అందులో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాడి విష్ణు గారు కూడా పాలు పంచుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మా క్లబ్ మెంబర్స్ అండ్ లేడీస్ అందరినీ కూడా చక్కగా ఘనంగా గాయత్రి గారు సత్కరించుకోవడం, మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మా మహిళని గుర్తించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేషన్స్ చేసుకోవడం మాకు మేమే సాటి. మార్చి 9వ తారీఖు పాలకుర్తి గాయత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా మెంబర్స్ అందరం కూడా వెళ్ళి మరొక్కసారి కేకు విందు వినోదంతో మరింత ఆనందంగా సెలబ్రేషన్ చేసుకొని వచ్చామండోయ్. 16 మార్చిన పొట్టి శ్రీరాములు జయంతి గారి సందర్భంగా బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్, బిస్కెట్స్,
తో పాటు ఐఎన్పి గారి ఆదేశాల మేరకు 45 డేస్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించడం కూడా జరిగింది. మా అదృష్టవశాత్తు క్యాబినెట్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి జయప్రదం నిర్వహించినందుకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బటర్ మిల్క్ క్యాంపు అంగరంగ వైభవంగా మొదలుపెట్టడం జరిగింది. రాజాది రాజ పుట్టినరోజు అండో రాజా గారిది. మొన్న అక్క పుట్టినరోజు అయితే ఇవాళ తమ్ముడు పుట్టినరోజు. అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకున్నామండోయ్. సప్తవర్ణాల సరదాల సంబరాలు 29/3/2024 నాడు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ సెలబ్రేషన్ చేశారండి మా గవర్నర్ గారు. అందులో భాగంగా మా క్లబ్ మెంబర్స్ అంటే ముత్యాల శ్రీనివాస్ గారు మరియు లక్ష్మీ ఆంజనేయ బ్యాక్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గారు మా వంతుగా మేము కూడా సహకరించినందుకు ఆనందపడుతున్నాం. ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏలూరులో ఉన్నటువంటి రాములవారి టెంపుల్లో. అదే రోజు గారి చేతుల మీదుగా స్విమ్మింగ్ ఫ్లయర్స్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖు మరొక పండుగ వచ్చేసిందండి. అదేనండి గవర్నర్ విజిట్. మొట్టమొదటిగా వాసవి టెంపుల్లో గణపతి స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, శివయ్యకి కావాల్సిన రుద్రాక్షలు, కళ్ళు, చెవులు, వెండివి అందించడం జరిగింది. మరి దీనికి స్పాన్సర్ అయితే వీరే గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముత్యాల శ్రీనివాస్ గారు సిమెంట్ బెంచెస్ అందించడం కూడా జరిగినది. టెంపుల్కి వెళ్ళి స్వామివారి తీర్థప్రసాదాలు అనుగ్రహం పొందిన అనంతరం స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఉన్న పిల్లలందరికీ కూడా 162 మంది పిల్లలందరికీ కూడా కప్స్, బ్యాగ్స్, బ్రేక్ఫాస్ట్ డెకల్టన్ స్పాన్సర్ వారి ముందుకు వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన లోగో పబ్లిక్ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉండి సాయంత్రం మొదలైందండి. ఇంకా మాకు 20 సంవత్సరాల వేడుకలు సెలబ్రేషన్ చేసుకొని గవర్నర్ గారిని కాసేపు మరొక వేషంలో ముందుకు వచ్చి మా అందరినీ అలరించి ఆ కృష్ణ పరమాత్మ లీలలు చూపించారండి. ఒక్కసారి తిలకిద్దామా? ఆ త్రాసు తూగకుండా వారి మేడం గారిని వాళ్ళకి అప్పచెప్పినా తూగనగాక తూగలేదండి. ఆయన బరువు తగ్గట్టు ఒక చక్కటి సేవా కార్యక్రమం నిర్వహించాలని ఓల్డేజ్ ఉన్నటువంటి సాయి వృద్ధాశ్రమంకి కావలసిన సామాగ్రి అందించి అయినా తూగకపోతే కేసీజీఎఫ్ కూడా పెట్టామండి. చివరికి మామే దయతో తూగారండోయ్. తదుపరి కార్యక్రమం ఎజెండా మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 20 సంవత్సరాల వసంత వేడుకల్లో ఈ సంవత్సరం నేను కూడా ప్రెసిడెంట్గా ఉన్నందుకు చాలా ఆనందపడుతూ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 14/4 నాడు శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు అలాగే కళ్యాణానికి మా క్లబ్ తరపున పూజా కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది. అంతలోకి రానే వచ్చేసింది మన వాల్ట్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. వాల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాకు ఎంతగానో ఉపయోగపడింది. విజయవాడ ఎండలంటే మాటలు కాదండోయ్. మే నెల రానే వచ్చేసింది. ఇంకా మొదలయ్యింది బటర్ మిల్క్ క్యాంపు. ఈ 45 డేస్లో పొలిశెట్టి నాగేశ్వరరావు గారు, పొన్నూరు మహేశ్వరి గారు, నరహరి నవీన్ కుమార్ గారు, గురువర్ధన్ గారు, గోపాలకృష్ణ గారు, రాఘప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, అంజీ గారు, సాంబశివరావు గారు, సత్యనారాయణ గారు, కృష్ణమూర్తి గారు, వెంకట మురళీకృష్ణ గారు, విశ్వం గారు, జూలు నాగశివప్రసాద్ గారు, రమణ గారు, విజయలక్ష్మి గారు, శ్రీకాకొల్లి బాలాజీ గారు, రామచంద్రరావు, కన్యాస్ఫూర్తి గారు, ముత్యాల శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, మల్లికార్జునరావు గారు, ఆలపటి ప్రభాకర్ గారు, ముప్పుడి రామ్మోహన్ గారు, మాజేటి సురేష్ కుమార్ గారు, మోదల అజయ్ బాబు గారు, పబ్బిశెట్టి శుభశ్రీ గారు, బంగారు అరుణ సంపత్ కుమార్ గారు, వెంకటరావు గారు, సుబ్బారాయ వెంకట బాలాజీ గారు, సుందర్రావు గారు, నేను కూడా అండి ప్రెసిడెంట్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తరుణంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా గుడిలో అమ్మవారి ఫోటోలు డిస్ట్రిబ్యూషన్ చేసి మరియు తీర్థప్రసాదాలు అందించి కుంకుమ పూజల్లో కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఆ జిల్లాలో ఉన్న డిపిఓల్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, క్యాబినెట్ మెంబర్స్ని కాకుండా పక్క జిల్లా నుండి గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేసి అంగరంగ వైభవంగా బటర్ మిల్క్ క్యాంప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు చాలా ఆనందపడుతూ కృతజ్ఞతలు తెలియజేసిన స్పాన్సర్స్ అందరికీ కూడా. హనుమ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మళ్ళీ శనగవల్లి సురేష్ గారి చేతుల మీద కూడా సక్సెస్ఫుల్గా మనకి బటర్ మిల్క్ క్యాంప్ కంప్లీట్ చేయడం జరిగినది. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్
ఆదేశాల మేరకు డౌన్ టు డస్క్ కార్యక్రమం 22-23 తారీఖున నిర్వహించినట్టు చీఫ్ గెస్ట్గా మాసెట్టి ఉపేంద్ర గారు రావడం జరిగినది. అందులో భాగంగా బ్లైండ్ చిల్డ్రన్స్కు స్టిక్స్ అందించాము. విద్యార్థులకు 50 పుస్తకాలు అందించడం జరిగినది. ట్రాఫిక్ కానిస్టేబుల్కు జాకెట్ మరియు మాస్కులు అందించడం కూడా జరిగింది. అది నూతన మెంబర్లను మా క్లబ్లో జాయిన్ చేసుకొని ఐ క్యాంప్ నిర్వహించి ఐ డొనేషన్ ఫామ్స్ కూడా అందించడం కూడా జరిగింది. వాసవి మాత టెంపుల్లో అమ్మవారికి ఆభరణాలు అందించాము. పేద ఆరవేశ బిడ్డకు బండి వ్యాపార నిత్యం బండి అందించడం కూడా జరిగినది. 1 జూలై డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా 6 వేల డాక్టర్లను చార్టెడ్ అకౌంట్స్ను సన్మానించుకున్నాము. ఇప్పుడు మా క్లబ్లో దీపావళి పండుగ చేసుకుంటున్నామండి. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి ఐఎన్పి విజిట్. మా లవ్లీ బ్రదర్ మిలమిల మెరిసిపోతుంటా చూసారా? నవరసాలు పండించే మా లవ్లీ బ్రదర్కి నవరత్న ప్రోగ్రాములు మొదలు పెట్టడం జరిగిందండోయ్. రారండోయ్ వేడుక చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, 9వ తారీఖు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది మా పండగ. మా క్లబ్ మెంబర్స్ అయినటువంటి మాజేటి రామచంద్రరావు గారు వాసవిన్ క్రౌన్ కేసీజీఎఫ్ గాను, అలాగే జెడ్సీగా ఉన్న ముత్యాల శ్రీనివాస్ గారు వాసవిన్ డైమండ్ కేసీజీఎఫ్ గాను అప్డేట్ అయ్యారు. ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అత్తులూరి విజయలక్ష్మి సిల్వర్ కేసీజీఎఫ్గా అప్గ్రేడెడ్ అవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఈ 6 నెలల్లో 36 కేసీజీఎఫ్లు ఇంటర్నేషనల్కి అందించడం కూడా జరిగింది. మాజేటి రామచంద్రరావు గారు నిన్న జరిగిన మిట్కాన్లో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పదోన్నతిని పొంది సందర్భంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 6 నెలలుగా ఐఎన్పి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది. రానున్న మరొక 6 నెలల కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్స్, మెగా బ్లడ్ క్యాంప్ డొనేషన్స్, స్వింగ్ మిషన్ డొనేషన్, స్కాలర్షిప్, మొబైల్ యాప్ ఇన్స్టాగ్రామ్ గురించి మరియు ఆన్లైన్ బిజినెస్ గురించి కూడా మా మెంబర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించి మరో కారణాలుగా మీకు తోడుంటూ ఇంటర్నేషనల్ ఆదేశాలు ప్రతి ఒక్కటి పాటిస్తామని, అమ్మవారి ఆశీర్వచనంతో ముందు అడుగు వేస్తామని తెలియజేస్తూ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లవ్లీ బ్రదర్ రవిచంద్రన్ గారికి, ప్రెసిడెంట్గా ఎంచుకున్న మా క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీర్వచనంతో నా ప్రెసిడెంట్ పదవికి న్యాయం చేశాను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి.